ఎస్ శ్రీకాంత్, మనం 4వ తేదీ నుంచి ఏం జరిగింది ఏంటి అనేది పిన్ టు పిన్ ఐ న్యూస్లో ఎక్స్క్లూజివ్గా ప్లే చేస్తూనే ఉన్నాం. ప్రజలకి వాస్తవాలు ఏంటి, ఏం జరుగుతోంది, ఏం జరిగింది అనేది క్లియర్ కట్గా మనం చెప్తూనే ఉన్నాం. ఇక్కడ అందరిది అంటే ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కరి తప్పు కింద ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. వాస్తవంగా తప్పు అంటే మెయిన్గా సంధ్యా థియేటర్తో కనిపిస్తుంది, అందుకే వాళ్ళని ఏవన్గా పెట్టడం కూడా జరిగింది యాక్షన్ అనేది. బౌన్సర్స్ అక్కడ చాలా కీలకంగా కనిపించింది. బౌన్సర్స్ అక్కడ ఉన్నటువంటి ఆ కండిషన్ పూర్తిగా వాళ్ళ గ్రిప్లోకి తీసుకొని పోలీసులకు కూడా ఏ మాత్రం స్కోప్ లేకుండా అక్కడ ఉన్నటువంటి అభిమానులు కూడా ఎక్కడ రాకుండా వాళ్ళని తోసేసే ప్రయత్నం చేయడం, ఆ తొక్కిసలాటలోనే అది అప్పర్ బాల్కనీ గేట్లు క్లోజ్ చేయడం, పైనుంచి వస్తున్న వాళ్ళని కూడా తోసేయడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఎంతవరకు వాళ్ళ రోల్ ఎంతవరకు, అసలు బౌన్సర్స్ కి ఒక లిమిట్ అంటూ ఉంటుందా ఉండదా? ఇక్కడ బౌన్సర్స్ దగ్గరికి వెళ్లే కంటే ముందు ఇందాక మీరు అడిగిన దాంట్లో సర్వేశ్వర రెడ్డి గారు చెప్పిన పాయింట్లో ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఒక స్టార్కు ఉండాలి. ఎందుకంటే స్టార్ బయటకు వచ్చి మీరున్న ఆర్మీ అని చెప్పుకునేటువంటి స్టార్స్ ఆర్మీలో సైనికుడు చనిపోతే కనీసం ఒక సానుభూతి సంతాపం ప్రకటించేటువంటి పరిస్థితి ఉండాలి. సో వాళ్ళకు ఉన్నటువంటి వచ్చినటువంటి ఇన్కమ్స్ కానీ, సో ఇప్పటివరకు నిన్నటి వరకు చూస్తే 1700 కోట్ల రూపాయల ఇన్కమ్ పుష్ప 2 సినిమాకు వీళ్ళు ప్రకటించింది జస్ట్ పీనట్ 25 లక్షల రూపాయలు. ఈరోజు ప్రభుత్వం ఇంత రియాక్ట్ అయితే అది కాస్త 50 లక్షలు పోయింది. సరే, ఆ విషయం అట్లా ఉంచితే ఆశ ఒకటి, హీరోలకు ఈ కాలం జనరేషన్లకు మనం చూస్తున్న దాని ప్రకారం కొంత అవగాహన లోపం కొట్టొస్తోంది, కనిపిస్తోంది. అత్యుత్సాహం కూడా కనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రజలంటే నిర్లక్ష్యం, ఫ్యాన్స్ అంటే ఒక నిర్లక్ష్యం కనిపిస్తోంది. సో గతంలో హీరోలు ఉంటే ఒకరికొకరు కలుపుగోలుగా ఉండేది. ఇప్పటికి కూడా మొదటి తరం హీరోలు చిరంజీవి కానీ, లేదంటే బాలకృష్ణ కానీ, వెంకటేష్ కానీ, నాగార్జున కానీ, మహేష్ బాబు కానీ, ఎన్టీఆర్ కానీ చాలా హుందాగా వ్యవహరిస్తూ ఉంటారు. సో ఆ హుందాతనం ఈ హీరోలకు ఎక్కడుంది? సో వాళ్ళ స్టార్డమ్ కోసం మూడో తరంలో వచ్చినటువంటి ఈ హీరోలు ఈ వచ్చిందే చూసి ఒక స్టార్డమ్ అని చెప్పేసి ఫీల్ అవుతున్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఆశ, ఇందాక మీరు అడిగినట్టు బౌన్సర్ల పాత్ర ఎంతవరకు ఉండాలి అంటే అఫ్కోర్స్ దానికి సర్వేశ్వర రెడ్డి గారే పర్ఫెక్ట్ సమాధానం ఇస్తారేమో నాకు అనిపిస్తుంది. సార్, ఇంత పోలీస్ సెక్యూరిటీ ఉంది, ఇంత మిలిటరీ సిస్టమ్ ఉంది, ఇన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందులు ఉన్నాయి, ఇన్ని బలగాలు ఉన్నాయి, ఇంత ఎస్పీజీ కమాండో వరకు చాలా భారీ స్థాయిలో సెక్యూరిటీ సిస్టమ్ ఉన్నాక ఎందుకు ఈ ప్రైవేట్ బౌన్సర్ల ఈ దుడుకుతనం ఎందుకు ఇంత పెరుగుతోంది? అసలు ఎంతవరకు అవసరం ప్రైవేట్ బౌన్సర్లు? ఒకవైపు ఏమో పోలీసులో బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మీ ఏసీపీ చెప్తున్నారు ఈ బౌన్సర్ల ఆట కూడా కట్టిస్తాం, అసలు హీరోలను బట్టలిప్పి బజార్లో నిల్చోబెడతాం, వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తే వాళ్ళు కూడా ఒక కామన్ మ్యాన్ అంటూ కూడా ఒక మాట స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది హీరోలను ఉద్దేశించి. చిన్న చూసాడా పెద్ద చూసాడా సెకండరీ విషయం, కానీ అసలు ఈ బౌన్సర్ల వ్యవస్థ ఎంతవరకు కరెక్ట్? వీళ్ళని కట్టడి చేయడానికి ఏం లేవా? చట్టం ఉన్నాక వీళ్ళు ఎందుకు చట్టాన్ని ఒక ప్రైవేట్ చట్టంలాగా క్రియేట్ చేస్తున్నారు? అది పాయింట్ ఫాల్ట్ అది హీరోస్ చుట్టుముట్టు 10 మంది ఉండి ఇంత కండలు పెట్టుకొని తిరిగితే దానివల్ల ఏమవుతుంది, స్టాంపేడ్ కూడా మెయిన్ రీజన్ బౌన్సర్స్ ఉంటారు. కీన్ అబ్జర్వ్ చేస్తే పుష్ చేస్తే ఏమవుతుంది, ఆ హెవీ క్రౌడ్ లో ఒకరి మీద ఒకరి పడి చనిపోవడానికి కారణం ఉంటుంది. అది బౌన్సర్ వ్యవస్థను టోటల్గా బ్యాన్ చేయాలి. టోటల్ మీరు కరెక్ట్ చెప్పారు. ఈ ఫోర్స్లు అన్నీ ఉన్నాయి కదా, స్పెషల్ ఫోర్స్ ఉన్నాయి, తర్వాత ఏఆర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, రకరకాల సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నాయి. వీళ్ళకు తోడు సెలబ్రిటీల హోదా వస్తే వీళ్ళకు లైసెన్స్ వెపన్స్ కూడా ఇస్తున్నారు. లైసెన్స్ పెట్టుకుని ఆడపోలేదు, పోతే కదా కష్టమవుతుంది. వీళ్ళు ఓవర్ యాక్షన్ చేయడం వల్ల జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బౌన్సర్లు ఊకే ఉండరు కదా, వాళ్ళు వీళ్ళు ఇట్లా 4-5 మంది వాటి కవర్ చేస్తారు. ఆ సెకండ్ రౌండ్లో ఇంకో దొబ్బేస్తారు, థర్డ్ రౌండ్లో కూడా దొబ్బేస్తారు. పీపుల్కి ఏమవుతుంది అంటే ఎప్పుడో కనపడనటువంటి హీరో మాకు ఇప్పుడు కనపడుతున్నా, చేయగలుగుతావు లేక టాటా చెబుతాం అనే కోరికలు ఉంటాయి. అలాంటప్పుడు ఈ బౌన్సర్స్ కూడా అనర్థదాయకమైంది. ఇప్పుడు ఈ దీంట్లో అవును ఏసీపీ గారి స్టేట్మెంట్ బట్టి చూస్తే యాక్షన్ టేకన్ అంటే డెఫినెట్ వీళ్ళ రోల్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు సంధ్య థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ తో పాటు బౌన్సర్స్ ను కూడా దీంట్లో రిమాండ్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు. 100% చేయొచ్చు, చేయాలి. చేస్తేనే అక్కడ కొంచెం జస్టిస్ జరుగుతుంది. ఇంకా బౌన్సర్స్ కూడా చాలా యాక్టివ్, వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది. మేము సుప్రీం కాదు, ఏం పవర్ ఉందండి లీగల్ గా? Who has given power? Power given to only police. No bouncer, nothing. బౌన్సర్ వాళ్ళేదో ప్రైవేట్గా పెట్టుకున్న సైన్యం. ఇక్కడ 20 మంది బౌన్సర్లు, అక్కడ 20 మంది షో ఆఫ్ చేసి పబ్లిక్లో ఒక హీరోయిజం కనపడినాక వాళ్ళని తయారు చేసుకుని తీసుకొస్తారు. వాళ్ళ అదే కనిపిస్తా ఉంది. అది ఎప్పుడైతే ఒక తొక్కిసలాట జరిగిందో ఆ బౌన్సర్స్ ఒక్కసారిగా తోసేయడంతోనే ఇంతవరకు కారణమైంది. ఒక నిండు ప్రాణం బలైపోవడానికి, ఒక కుటుంబం రోడ్డు మీద పడడానికి కూడా కారణమైంది. నేను అదే ప్రిడిక్ట్ చేస్తాను.